शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఏదో మాకు మాట్లాడడానికి వస్తుంది, మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడలేరు అనే విధంగా అహంకారపూరితంగా మదమెక్కిన ఏనుగుల్లాగా ఈరోజు ఓ పక్క కేటీఆర్ ఓ పక్క హరీష్ రావు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతూ ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక రైతులకు ఏకకాలంలో 2 లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పిన విషయం అందరికీ కూడా తెలుసు. చెప్పిన విధంగానే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు, నీవే కదా ఆ రోజు సవాలు విసిరింది పార్లమెంట్ ఎన్నికల్లో, మీరు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తే నేను సిద్దిపేట నుంచి పోటీగా చేసి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న వ్యక్తివి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. నెల రోజుల లోపలనే ఆగస్టు 18వ తారీఖు జూలై 18వ తారీఖు లక్ష లోపున్న రుణాలు మాఫీ చేసినాం. జూలై 30వ తారీఖు 1.5 లక్ష ఉన్న రుణాలని కూడా మాఫీ చేసినాం. నిన్న ఆగస్టు 15వ తారీఖు లోపు మిగతా 2 లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది. మేము ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేసినాం. ఈరోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. దాని పట్ల రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం. రైతులు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి ఆ సమస్యలను పరిష్కారం చేయాలి. ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా అక్కడ కంప్లైంట్ చేయండి. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కారం చేసి వాళ్ళకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. దాని పట్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో రైతులు కూడా ఏ మాత్రం సందేహం వ్యక్తం చేస్తలేరు. కానీ ఈ అచ్చొచ్చిన ఆంబోతులు ఎవరైతే ఉన్నారో ఈ హరీష్ రావు, కేటీఆర్ అనే వ్యక్తులు ఊరి మీద పడి ఏది పడితే అది మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తివి, నీకు చీము నెత్తురు ఉన్న వ్యక్తివి అయితే హరీష్ రావు నువ్వు ఫస్ట్